అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీరు పెద్ద శుభవార్త అందుకుంటారు. మరియు ఈ రోజు ఒక స్త్రీ పగపట్టి మీ శుభవార్తలు మీ దైషతో నష్టం చేసే ప్రయత్నాలు చేస్తుంది. కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు. మీ ఆహార పదార్థాల్లో పసుపు ఎక్కువగా చేర్చడం ద్వారా మీకున్నటువంటి అనారోగ్య సమస్యలు తొలగించబడతాయి. పసుపు, గుమ్మడి వంటివి చేర్చండి, మీకు మంచి ప్రయోజనం చేకూరుతుంది. ప్రేమికులకు మధ్య గొప్ప అవగాహన పెంచుకోవడం జరుగుతుంది. పుట్టినరోజులు, ప్రత్యేక సందర్భాలలో కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. శాంతి కోసం అవసరమైన వారికి తెలుపు వస్తువులను దానం చేయటం వల్ల మేలు కలుగుతుంది. పనిచేసే చోట మీ తెలివితేటల లౌక్యాన్ని, దౌత్యాన్ని వాడాల్సి వస్తుంది. మీరు ఈ రోజు ప్రవేశించిన ఏ పోటీ అయినా సరే మీకు గల పోటీతత్వం వల్ల గెలుచుకొని వస్తారు. మీకు లేనిది బలం కాదు, సంకల్పం అని గుర్తుపెట్టుకోండి. ఈ రాశిలో ఉన్న వారికి శని తిరోగమనం కారణంగా జీవితంలో గందరగోళ పరిస్థితులు ఎదుర్కొంటారు, లేకపోతే తీవ్రంగా నష్టపోవచ్చును. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. రాబడికి తగ్గట్టుగానే ఖర్చులు కూడా ఉంటాయి. ఈ సమయంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరమవుతుంది. ఆస్తి విషయాల్లో అగ్రిమెంట్లు జరుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు సామాన్యంగా ఉంటుంది. మిత్రుల నుంచి మాట సహకారం అందుతుంది. ఉద్యోగులకు మరింత సంతోషదాయకంగా ఉంటుంది. రాజకీయవేత్తలు, వైద్యులకు లేనిపోని చికాకులు ఎదురవుతాయి. రాజకీయాల్లో పనిచేసే వ్యక్తులు ఒక ముఖ్యమైన చర్చకు హాజరయ్యే అవకాశం పొందవచ్చును. మీ పిల్లలు మీ అంచనాలకు నిలబెడతారు. కొత్త సమాచారం సాధించబడుతుంది. ప్రేమ వ్యవహారం చాలా బాగుంటుంది. మీకు గొప్ప గందరగోళం నుండి స్వేచ్ఛ లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా మీకు సర్దుకుంటుంది. సామర్థ్యం కంటే ఎక్కువ పని చేయవద్దును. ఈ రోజు మీరు మత మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ధోరణి బాగుంటుంది. ఆదాయ మెరుగుదలతోటి మీకు మంచి గౌరవం పొందే అవకాశం కూడా లభిస్తుంది. మార్కెటింగ్ సంబంధిత పనులు నిర్లక్ష్యంగా ఉండకండి. ఈ రోజు మీ లక్కీ సంఖ్య 7, లక్కీ కలర్ కాంస్య. ఇక పరిహారంలో గనక చూసినట్లయితే మీరు చక్కగా ఈ రోజు పరిహారం కొరకు శివలింగానికి పూజలు సమర్పించాల్సి ఉంటుంది. మరియు ఓం నమో వెంకటేశాని ఉదయం 11 సార్లు, సాయంత్రం 11 సార్లు జపించిన తర్వాత మీకు దోషాలు పరిహారం అవుతాయి, అన్ని శుభాలు కలుగుతాయి. ఎక్కువగా దాన ధర్మాలు చేయటంలో సమయం వెచ్చించండి, మీకు మంచి అవకాశాలు అందుతాయి. మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా మీరు విజయం సాధించడం అంటూ జరుగుతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.